ఇలాంటి అక్రమాలకు తావివ్వకుండా శాండ్ కానీ గ్రావెల్ కానీ ఇందిరమ్మ గృహాలకు కొట్టడానికి మన మండల పరిధిలో మనం ఇస్తున్నాం, పర్మిషన్ అంతవరకు ఇస్తున్నాం. అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న వాటిని యాక్సెప్ట్ చేస్తాం, పంపిస్తాం. అక్రమంగా తరలిస్తే మాత్రం వాటిపైన క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంది. అది జేసీబీలైనా లేదంటే లారీలైనా ట్రాక్టర్లైనా వాటి మీద చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయబడుతుంది. కావున అందరికీ ఈ విషయం తెలియజేయడమైనది. ఈ విషయంలో ఎట్లాంటి చర్యలకైనా మేము వెనుకకు రాము. ఖచ్చితంగా పోలీస్ పరంగా యాక్షన్ కూడా తీసుకోబడుతుంది. పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళ డిఈతో లెటర్ తీసుకొని ఎంపీడీఓ ద్వారా వచ్చిన వాటికి మాత్రమే పర్మిషన్ ఇవ్వబడుతుంది. జరిగేటి కన్స్ట్రక్షన్ ఎంతవరకు ఏ అంటే లెంటల్ లెవెలా లేకపోతే ఏ వరకు ఎంతవరకు జరుగుతుంది దాని ప్రకారంగానే ఇస్తాం. దాని ప్రకారమే మనం పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అనధికారికంగా అంటే ఇల్లీగల్గా ఎక్కడైనా తీసుకెళ్తే మాత్రం చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది. వాటికి